జోహార్ కామ్రేడ్ పెంచలయ్య గారికి, జోహార్ కామ్రేడ్ పెంచలయ్య గారికి. శిక్షించాలి గంజాయి మాఫియాని, నశించాలి. శిక్షించాలి గంజాయి మాఫియాని, కాపాడండి కాపాడండి. నిదానంగా జోహార్ కామ్రేడ్ పెంచలయ్య, జోహార్ కామ్రేడ్ పెంచలయ్య, జోహార్ కామ్రేడ్ పెంచలయ్య. ముందుకురా సైకిల్ ముందుకురా. లోన్ తీసుకోవాలి మళ్ళీ. మాదక ద్రవ్యాల మాఫియా శిక్షించాలి. గంజాయి మాదక ద్రవ్యాలు ప్రజలను గంజాయి మాదక ద్రవ్యాలను కాపాడండి. యువతను ప్రజలను అరెస్ట్ చేయాలి. గంజాయి మాఫియా ముద్దాయిలను అరికట్టాలి. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల మాఫియాను. జోహార్ కామ్రేడ్ పెంచలయ్య, ఖబర్దార్. హలో హలో కామ్రేడ్, ఇవాళ ఎవరైనా దారుణంగా హత్య గురైనా తన ప్రజానాటక కళాకారుడు కామ్రేడ్ ఆధారాలనే నిర్వహిస్తా ఉన్నాం. జిల్లాలో నానాటికి గత కొద్ది కాలంగా గంజాయి ఆగడాలు ఎక్కువైపోయినాయి. వీటి వెనకాల వేల కోట్ల రూపాయల మాదక ద్రవ్య వ్యాపారం ఈ జిల్లాలో జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే, కామాక్షి అనే ఆమె ఇంట్లోనే 25 లక్షలు విలువైనటువంటి మాదక ద్రవ్యాలు లభ్యమైనంటే, ఇక ఈ జిల్లాలో విశాఖపట్నం నుంచి నెల్లూరు జిల్లా వరకు అత్యంత రహస్యంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సుల్లో ఒక రవాణా వ్యవస్థ జరుగుతుందనేది మన పోలీసు వర్గాలు కూడా గుర్తించాయి. కాబట్టి ఈ రకంగా జరుగుతున్నటువంటి గంజాయి అక్రమ రవాణా గురించి పెంచలయ్య అనేక మార్లు పోలీసు వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆయన గమ్మునుండకుండా అక్కడ ఒక ఆర్గనైజేషన్ పెట్టి డివైఎఫ్ఐ ప్రజానాట్య మండలి పేరుతో ప్రజల్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉత్తేజపరుస్తూ మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని అనేక మార్లు ఆయన చెప్పారు. ఆయన మీద కక్ష కట్టినటువంటి కామాక్షి అండ్ గ్రూప్ ఆయన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన పసిబిడ్డల్ని స్కూల్ దగ్గర నుండి తీసుకొస్తుంటే అత్యంత దారుణంగా కత్తులతో పొడి చంపినటువంటి ఘటన ఈ జిల్లాలో జరిగింది. గతంలో ఈ కామాక్షి అనబడే ఆమె గతంలో కూడా ఒక హత్య చేసింది అని చెప్పి పోలీసు వర్గాలు గుర్తించాయి. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో గంజాయి మొక్క మొలిచింది, దాన్ని మేము లేకుండా చేస్తామని ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఆయన కుమారుడు లోకేష్ చెప్పారు. అయితే ఇప్పుడు జరిగిన ఈ గంజాయి రవాణా, ఈ గంజాయి కార్యక్రమం ఏ ప్రభుత్వంలో జరిగింది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఈ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా? ఈ జిల్లాలో ఉండే అధికార యంత్రాంగానికి బాధ్యత లేదా? గంజాయి ఈ విధంగా కొనసాగితే ప్రస్తుతం కాలేజీలో ఉండే విద్యార్థులకు కూడా ఇది ప్రవేశించబడింది అని చెప్పి
మేము గుర్తించాం. కాబట్టి ఇది మహమ్మారిలా మన బిడ్డలు, చదువుకునే బిడ్డలు, అదే విధంగా మన కుటుంబాల్లో ఉండే బిడ్డలందరూ కూడా ఈ గంజాయికి బలైపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకుండా ప్రభుత్వం ఊరికే మేనమేషాలు లెక్క పెడితే కుదరదు. కాబట్టి వెంటనే దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ గాని, ప్రభుత్వం గాని గంజాయి రహిత జిల్లాగా ఈ జిల్లాను మార్చాలి. గంజాయి రహిత రాష్ట్రంగా వాళ్ళు చేసిన వాగ్దానం ప్రకారం దీన్ని తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయకపోతే ఈ రోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇది కొనసాగుతూనే ఉంటుంది. అంతం కాదు, ఇది ఆరంభం అనే పద్ధతిలో ఈ రకంగా మేము ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేదానికి అన్ని పార్టీలని, అన్ని రాజకీయ శక్తుల్ని, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఖచ్చితంగా దీని మీద ఉద్యమాన్ని నిర్మించే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థితి రాకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం గా డిమాండ్ చేస్తూ, చివరిగా ఏ గంజాయి వ్యతిరేక పోరాటానికి అయితే బలైపోయాడో ఆ పోరాటానికి బలైపోయినటువంటి పెంచలే కుటుంబానికి ఆర్థికంగా న్యాయం జరగాలి. అదే విధంగా వారి కుటుంబం అనాథ అయింది కాబట్టి వారి కుటుంబంలో ప్రభుత్వంలో కూడా ఏదో ఒక మంచి సదుపాయం కలిగిన ఉద్యోగం ఇవ్వాలని మేము ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి అడ్డంగా ఉన్నాడని దారుణంగా చంపి పోవడం జరిగింది. ఆ పెంచులయ్య అక్కడ గ్రామ కమిటీ ఏర్పడి ఇక్కడ గంజాయి అమ్మకూడదు, సారాయి అమ్మకూడదు, అట్లాగే ఎటువంటి దురాలు తప్పకుండా ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఉద్దేశంతోనే అక్కడ అందరినీ ఉత్తేజపరిచి దానికి దూరంగా చేయాలని ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఈ కామక్షమ్మ ఎవరో కానీ వీడు ఉంటే మన ఆగడాలు సాగవు, ఇతన్ని ఏదో విధంగా అంతం చేస్తే కానీ మన కార్యక్రమంలో సాగారు ఉద్దేశంతోనే దారుణంగా చంపేశారు. దాని మద్దగానే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ బంద్ పాటిస్తున్నాం. ఈ ఎవరైతే చంపారో వాళ్ళందరూ వాళ్ళ గుండాల్ని అరెస్ట్ చేశారని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళకి తగిన శిక్ష విధించాలని మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి న్యాయం, ఆ పెంచలే కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీకి వాళ్ళ అనుమతితో దీర్ఘకాలం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఆయన మా ముద్దుకి మా టౌన్ కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ప్రకటన సానుభూతిని తెలియజేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ పెంచలే. అనేక ప్రసార మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా ప్రధానంగా ఈ రోజున జిల్లాలో గంజాయి ముఠ ఎంత పెచ్చరిల్లిపోయిందో, ఆగడాలు ఎంత తీవ్ర స్థాయికి చేరాయో ఈ పరిణామాలన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ కూడా తెలుసు. అదే సందర్భంలో ఈరోజు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం, మన జిల్లాలో ఇంత తీవ్ర స్థాయిలో గంజాయి పిచ్చిరిల్లిపోయినటువంటి పరిస్థితి చూసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యానికి, భయానికి గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ముఠ యువకులు, విద్యార్థుల మీద కేంద్రీకరించి గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు అంటే ఈరోజు దేశ భవిష్యత్తు విద్యార్థి యువజనంలో ఉన్నటువంటి పరిస్థితి మనకందరూ కూడా తెలుసు. గతం నుంచి చరిత్ర నేర్పిస్తున్నటువంటి పాఠం కూడా అదే. అటువంటి యువతి యువకులు, విద్యార్థులు దేశ భవిష్యత్తును నిర్ణయించాల్సినటువంటి, తీర్చిదిద్దాల్సినటువంటి యువకులు, విద్యార్థులు ఈ విధమైనటువంటి గంజాయి మత్తుకి బానిసలైతే ఇక నా దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేనటువంటి పరిస్థితి మనకందరూ కూడా తెలుసు. ఇటువంటి స్థితిలో పెంచలేయ దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దానికి బాధ్యులైనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడాలి. భవిష్యత్తులో మన జిల్లాలోనే కాదు, ఇది ఒక పెద్ద గుణపాఠంగా తీసుకొని రాష్ట్రం మొత్తం మీద కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని విద్యార్థుల్ని, యువకుల్ని, ప్రజల్ని ఈ గంజాయి దోపిడీ నుంచి, మత్తు నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. దీనికి అన్ని రాజకీయ పార్టీలందరూ కూడా
రాజకీయాలకు అతీతంగా ఈ విషయాన్ని అందరూ కూడా బలపరచాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు